హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? భోంచేస్తారా? నేనండి మీ దుర్గా భవానిని. ఇప్పుడైతే టైం వచ్చి 10:25 అవుతుందండి. నేనైతే ఇప్పుడు నైట్ టైము వర్క్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు నైట్ టైం కట్ చేసేసుకుంటానని చెప్పాను కదండి. ఇదిగోండి నేనైతే ఇదిగో కృష్ణ ముకుంద మురారి బ్లౌజు కుట్టమని ఈ శారీ అయితే ఇచ్చారండి. నేను దీన్ని కట్ చేసేసుకుని ఇచ్చారండి. ఒక 3 బ్లౌజులు దాకా ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు కట్ చేసేసుకుంటాను. ఇదిగో చూడండి, స్టార్ట్ చేస్తున్నాను. కృష్ణ ముకుంద మురారి అండి. ఇది బ్లౌజ్ అండి. దీనిలో తీసి నేను హ్యాండ్స్కి వేసి నేను బ్లౌజ్ అయితే కుడతానండి. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ చెప్తాను. సైడ్ చీరలో బ్లౌజ్ పీస్ అయితే తీసాను. ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసుకుంటానండి. అన్నీ ఇప్పుడే రెడీ చేసుకుంటే బాగుంటుందండి. మార్నింగ్ ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నైట్ టైం కట్ చేసేసుకుంటే సింపుల్గా మనకి లెగ్తువే మనం చకచకమంటే ఇంట్లో పనులు చేసేసుకుని, ఇంతకుముందు చెప్పాను కదండి గత వీడియోలో. ఇదిగోండి ఖర్చులు దాకా పెట్టుకున్నాను. బ్లౌజ్ కటింగ్ అయితే డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. బాడీ లూజ్ వచ్చి 11 వచ్చిందండి. బాడీ లూజ్ని బట్టి షోల్డర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. అలాగే సంఖ కూడా షోల్డర్ వచ్చి 6 పెట్టానండి. అలాగే సంఖ కూడా 6 పెట్టాను. అసలు ఖర్చునండి. అలాగే మనకి షోల్డర్ ఇది భుజం ఎంత ఉందో మనం చూసుకుంటే బాగుంటుందండి, ఈజీగా ఉంటుంది. 3 ఉందండి. 3 ఉందంటే మనం అసలు వచ్చి ఇంక ఉన్న బ్యాలెన్స్ మనకి నెక్ ఇక్కడ కూడా నేను 3 పెట్టుకున్నానండి. ఓకేనండి. బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ వేసాను. అన్నప్పుడు ఇదిగో చూడండి, హ్యాండ్ పడవచ్చి 10 పెట్టాను. 10 పెట్టి సంక డౌన్ వచ్చి 3 పెట్టానండి. దీనికి ఓకేనండి. ఇక్కడ నుంచి కొడితే మనకు షేపు తిప్పుకోవడానికి 2 అంగుళాలు పెట్టానండి. 2 అంగుళాల కాడ నుంచి షేప్ తిప్పిస్తాను. బ్యాక్ పార్ట్ అండి, హ్యాండ్స్ అండి. ఇప్పుడు ఫ్రంట్ తీయాలండి. బ్యాక్ పార్ట్ వేసుకుని మనకి క్రాస్ బెల్ట్ సరిపడినంత ఫోల్డ్ చేసుకుని, అంటే మినిమం 2 అంగుళాలు 2.5 అలా పెట్టుకుంటే సరిపోద్దండి. నేనైతే ఇక్కడ 2.5 పెట్టాను. దీన్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసేసుకుని తీసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనండి. నేనైతే డ్రాయింగ్ చేస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 5 పెడితే ఇక్కడ 3 పెట్టానండి. ఎందుకంటే మాకు అస్తమాటు మనం డ్రాయింగ్ వేసేసి మాకు అలవాటు అయిపోయిందండి. మనం చకచకా వర్క్ చేసుకోవాలి కదండి. మరి అందుకని నేను కొంచెం స్పీడ్గా
అయితే కట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలను. ఇలా డాట్స్ పెట్టేసుకుంటే మనకి ఇంకా డౌట్ ఉండదండి. అలాగే నేను సంకలోతు కూడా తీస్తాను. మనకి సంకలోతు డాట్స్ ఇవన్నీ మనకు ఒక ఆనవాలండి. మనం ఇక్కడ సంకగాడు ఇక్కడ ఇక్కడ డాట్ పెట్టారంటే దానికి అర్థం ఏంటంటే సంక తీసేసామని అర్థం అండి. ఓకేనండి. ఇదిగోండి బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. మనకి ఇంకా ఇదిగోండి నేను ఇక్కడే కూర ఉన్న వైపే నడుము బెల్ట్ తీస్తున్నానండి. చూడండి, ఈ కూర ఉన్న వైపుని తీసుకుంటే మనకి కుట్టు సేవ్ అవుతుందండి, టైం సేవ్ అవుతుంది. ఇదిగోండి క్రాస్ బెల్ట్ పొడవచ్చి నేను ఆయన పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఇది ముక్క కూడా ఉంది కాబట్టి ఇదిగోండి క్రాస్ బెల్ట్. మనకు అన్నీ లైనింగ్ అయితే అన్నీ వచ్చేసినాయి కదండి. ఇంకా మనం దీన్ని బట్టి మన మెయిన్ క్లాత్ మీద మనం వేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుందండి. కుట్టేటప్పుడు కృష్ణమ్మ కింద మురారి అవి కుట్టేటప్పుడు నేను ఆ హ్యాండ్స్ కట్ చేసుకుని అతిక్కున్న తర్వాత దాన్ని కుట్టాలండి. ముందు దాన్ని నేను అతికిన తర్వాత దాన్ని నేను ఆ షేప్ తీసుకుని నేను కుడతానండి. నేను అది కూడా మీకు వేరే వీడియోలో మీకు పెడతానండి.